ఏపీలో కీలక నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. అక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది. ఏ చిన్న లోపం వెలుగు చూసినా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎన్నికల అఫిడవిట్ వివాదాస్పదంగా మారింది. ఆయన భార్య పాన్ కార్డ్ నెంబర్ మార్చి చూపడమే అందుకు కారణం. భీమిలి అసెంబ్లీ టికెట్ను పట్టుబట్టి మరి గంటా శ్రీనివాసరావు సాధించుకున్నారు. అక్కడ ఎలాగైనా గెలవాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఈ తరుణంలో ఎన్నికల అఫిడవిట్లో తప్పులు వెలుగు చూడడంతో ఈసీకి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. గంటాపై ఈసీ సీరియస్ యాక్షన్కు దిగుతుందని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ఎన్నికల అఫిడవిట్లో తన సతీమణి శారద పాన్ నెంబర్ ఏబీపీపీజీ 2215గా పేర్కొన్నారు. అయితే తాజాగా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా శుక్రవారం గంటా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈసారి తన సతీమణి శారద పాన్ కార్డ్ నెంబర్ను ఏబీపీజీ 2216గా చూపడం విశేషం. అయితే తన భార్య పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేయడం, ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కట్టకుండా మోసం చేయడం వంటి కారణాలతోని తప్పుడు పాన్ కార్డ్ చూపారని ప్రచారం జరుగుతుంది. ఆదాయపు పన్ను శాఖ చట్టం ప్రకారం 2 లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు జరగకూడదు. అంతకు మించి చేస్తే అది నేరమే అవుతుంది. 2018లో గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలో భీమిలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూమిని కొనుగోలు చేశారు. అప్పట్లో 93 లక్షల వరకు నగదు రూపంలోనే చెల్లింపులు చేసినట్లు చూపించారు. ఇంతటి భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నెంబర్ను పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే గంటా సతీమణి శారద పేరుతో 2014 నుంచి 2019 వరకు ఏ సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్లను దాఖలు చేయలేదని తెలుస్తుంది. అయితే ఆమె 2 పాన్ కార్డులను పొందారని, అవి కూడా సీరియల్గా ఉన్నాయని, ఒకటి ఐటీ రిటర్న్ల కోసం, రెండోది భారీ నగదు లావాదేవీల కోసం వినియోగించినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇలా 2 పాన్ కార్డ్ నెంబర్లను కలిగి ఉండడం నేరమని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఎన్నికల ముంగిట గంటాకు పాన్ కార్డుల శాఖ తగిలినట్లయింది. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.